మీకోసం మా వంట మనిషితో స్పెషల్ గా చేయించిన టిఫిన్ ఓ పట్టు పట్టండి. ఏమిటిది? చల్లారని ఇడ్లీలు మనుషులు తినేవా పశువులు తినేవా? అవును, అసలేంటిది? అదే నేను అడుగుదాం అనుకుంటున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని టిఫిన్ తయారు చేయాలని తెలీదా? పోతకి ఈ పల్లెటూరు తిండి తలుచుకుంటేనే ఇంటికి రాబుద్ది కాదు. అమ్మమ్మమ్మ, తప్పు అయిపోయింది, ఇంకోసారి జరగదు. అయినా నువ్వు ఇంటికి రాగానే ఇట్ట కోపం తెచ్చుకోబోకే, నేను చూసి తట్టుకోలేను. ఇదిగో ఎమ్మటే నీ కోసం స్పెషల్ వంటలు చేసేవాడిని పట్నం నుంచి పిలిపిస్తా. ఈసారి సర్దుకోమ్మా. నేను సర్దుకోను. ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరిగితే సంవత్సరం దాకా మీ కంటికి కనిపించిన దట్స్ ఆల్. జరగదని చెప్పానుగా. కమాన్ గర్ల్స్. కొడుకు గారు, అమ్మాయి ఉన్న నాళ్ళు ఆ వంటల సంగతి మీరే దగ్గరుండి చూసుకోండి. సరే. కాలేజీలోను హాస్టల్లోనే కాదు, మీ ఇంట్లో కూడా చండీరాణి టైపేనే నువ్వు. ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా నేను రాణిని. దట్ ఈజ్ రమ్య, మైండ్ ఇట్. ఆ మాణిక్యం గారికి చెబుతూనే ఉన్నాను, బ్రాందీలో ఇస్కీ కలపకురా, 2 పొట్లోకి వెళ్ళి కిక్కు తలకెక్కి పొద్దున్నే నెత్తి మీద బండరాయి పెట్టినట్టు ఉంటది అని. ఇంతేనా? అవును, ఇంతకీ నువ్వు వింటున్నావా? వింటున్నానండి. ఆడి గుడ్డేం పోయింది? ఇప్పుడు బాధపడుతుంది నేను. పట్టు పట్టు పట్టు, అందుకని పట్టు పట్టు. అమ్మాయి గారికి కాఫీ ఇవ్వలేదంటరా? పార్వతమ్మ బయటకు వెళ్ళిందండి. పార్వతమ్మ బయటకు వెళ్ళిందండి. ఆడవలేకపోయింది, నువ్వు తీసుకెళ్ళి ఇవ్వరా? కాల్తీ అంటే తల్లులు, నేను మీ భావన కాను. కళ్ళలోంచి బయటికి రండి, తెల్లారిపోయింది. కాఫీ. అమ్మాయి గారు కాఫీ. సారీనే, ఇదంతా పని వేల వల్ల జరిగింది. వాడిని మా అన్నయ్యతో చెప్పి ఎన్నెవరికిందికి రేపు ఫ్రెండ్స్ తో తోటకెళ్తాంగా, మనమే వాడిని పట్టుబడదాం.